వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో తమకు నష్టం చేసిన చాలా అంశాలను ఆ పార్టీ విస్మరిస్తోంది. అందులో అమరావతిపై విష ప్రచారం ఆపటం లేదు. అదే సమయంలో ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతిపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఆ పార్టీలో మంచి పేరు ఉన్న నేతల అక్రమాల మూలాలు సైతం బయటపడుతున్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసును మూలాలకు వెళ్లి మరీ శోధన చేస్తుంది ప్రత్యేక బృందం. అయితే కసిరెడ్డితో మొదలైన అరెస్టులు నేడు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కూతవేటు దూరంలో నిలిచాయి. గతంలో నారాయణస్వామిని విచారణకు పిలిచారు సిట్ అధికారులు. కానీ అనారోగ్య కారణాలు చెప్తూ విచారణకు హాజరయ్యారు. దీంతో సిట్ అధికారులు నేరుగా నారాయణస్వామి ఇంటికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ఏ క్షణమైనా ఆయన అరెస్టు తప్పదని ప్రచారం సాగుతుంది. చంద్రబాబు జిల్లాకు చెందిన వారు నారాయణస్వామి. అప్పట్లో చంద్రబాబు అరెస్టు సమయంలో నారాయణస్వామి నోటికొచ్చినట్లు మాట్లాడారు. చివరకు జైల్లో ఉన్న చంద్రబాబుకు ఆయన కుటుంబం పంపిన ఆహారం మీద కూడా వెటకారం ఆడారు. ఎన్నెన్నో విమర్శలు చేశారు. అయితే అది ఆయన నోటికొచ్చిన మాటలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైశాచికత్వం అది. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి ఎక్సైజ్ శాఖను చూసేవారు. ఆయనకు తెలియకుండానే అప్పట్లో మద్యం పాలసీలో నిర్ణయాలు జరిగాయని ఇప్పటి వరకు అంతా భావించారు. ఆయన విషయంలో కూటమి ప్రభుత్వం అంత సీరియస్గా లేదని కూడా అంతా అనుకున్నారు. కానీ నాటి నారాయణస్వామి మాటలు వెటకారాలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులు చూస్తుంటే వారి అవినీతితో పాటు దూకుడు కూడా ఒక కారణం. ఒకరా ఇద్దరా 10ల సంఖ్యలో వైఎస్ఆర్ నేతలు జైలు పాలయ్యారు. నందిగామ సురేష్, వర్ర రవీంద్రారెడ్డి, బొర్రగడ్డ అనిల్, జోగి రాజీవ్, పిన్నెల్లి బ్రదర్స్, పోసాని కృష్ణమురళి, కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణిక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరంతా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారే. ఇప్పుడు ఆ జాబితాలో నారాయణస్వామి సైతం చేరనున్నారని ప్రచారం నడుస్తోంది. అమరావతిపై విషం చిమ్మడం ఒకవైపు ఆగడం లేదు. మరోవైపు వైసీపీ నేతల అరెస్టుల పర్వం కూడా ఆగడం లేదు. అవినీతి చిట్టాలో భాగంగా ఆడుదాం ఆంధ్రాలో రోజా, కొడాలి నాని, రేషన్ పంచాయతీలో పేర్ని నాని బెదిరింపుల ముడుపుల విషయంలో విడుదల రజని, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, సజ్జల భార్గవ్, ఆళ్ల రామకృష్ణ, రామ్ గోపాల్ వర్మ ఇలా వీరంతా అరెస్టు జాబితాలో ఉన్నారు. చివరకు బిగ్ బాస్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.